పట్టుకుని ఎలా చూడమ్మా పాదరాయి గారు అలా ఎదుర్కొని రండి, పర్లేదు. అలా ఎదుర్కొని వచ్చి రండి రండి అయ్యారు పట్టుకు పర్లేదు. చిన్న గిఫ్ట్ అండి మా ఫెలోషిప్ ఫ్యామిలీ తరపున. ఎలా చూడండి ఒకసారి, ఎలా చూడండి. ఈ సమయంలో పరంజ్యోతయ్య గారు వారు కూడా చక్కని బొకే తీసుకొచ్చారు. అది ఇచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం. ఉంచుకోండి, మనం అలా ఉంచండి. హల్లెలూయా. అలా ఉంచండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సందర్భంలో గట్టిగా చప్పట్లు కొడతాం. చప్పట్లో. రైట్, థ్యాంక్ యూ. సమయంలో ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ప్రార్థన. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సేవకులందరూ చేతులు చాపుదాం. లక్ష్మి గారిని మనం ప్రత్యేకంగా ఆశీర్వదిద్దాం. రాబోతున్న దినాలలో దేవుడు బలమైన ఘనమైన కార్యం వారు చూడాలి, మనము ఆనందించి సంతోషించినట్లుగా. గనుడా మీకు స్తోత్రాలు. ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు అయ్యా. ఇవనైనా మీ దాసురాలు లక్ష్మి గారి పట్ల మీరు చూపిన గొప్ప ప్రేమకే, మీ దీవెనకరమైన కార్యాలకే మీకు స్తోత్రాలు తండ్రి. దినాన్ని జన్మదిన వేడుకను ఎంత ఆశీర్వాదకరముగాను వైభవముగా జరిపించుకోవడానికి ఇచ్చిన కృపకై మీకు కృతజ్ఞత. చెప్పట్లో రైట్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామమున బర్త్డే కేకు కట్ చేస్తున్నాము అని. అది అది బర్త్డే. ఇప్పుడు మేము రండి అయ్యా, ఫాస్ట్గా పట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామమున ఈ బర్త్డే కేకు కట్ చేస్తున్నాము. ఆమేన్. మాస్టారు చప్పట్లో అమ్మ అమ్మగారు. మటన్ కర్రీ కూడా ఉంటుంది. అందరూ చేయాలంటే వచ్చేసుకోండి. సుబ్బు పెట్టకే బాబు.
ఆహ్వానించాను. అలాగే కోరుకొండ నుంచి కూడా రాజానగరం మండల ఫెలోషిప్ వారు కూడా వచ్చారు. వాళ్ళు నిండు బ్లెస్సింగ్స్ తెలియజేశారు. కోరుకొండ నుంచి పరంజ్యోతి గారు వచ్చారు. ఆయన కూడా ఆయన టీం తరఫున బ్లెస్సింగ్స్ తెలియజేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కోరుకొండ నుంచి విజయబాబు, శ్రీరంగపట్నం నుంచి సన్నిబాబు, నర్సాపురం నుంచి ప్రశాంత్, రాజానగరం రాజతమ్ముడు వీళ్ళ నలుగురు కూడా వచ్చి వారి ఆశీస్సులు తెలియజేసి చక్కని అభినందన పత్రాన్ని ఫ్రేమ్ రూపంలో అందించినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైన నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి వారి ప్రేమ పొందుకోవడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. వారిలో ఒంటరి అయిన వాడే 1000 మందిగా అవుతాడని దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చారు. పెంటకొప్పల మీద దీనులు లేవనెత్తనన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునన్న వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. నేను దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నాను. అందుకే దేవుడు నాకు ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు. రాజకీయంగా కూడా అందరి సపోర్ట్ ఉంటూ ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళుతూ మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నా వంతు కృషి ధైర్యంగా చేస్తానని, సమాజంలో పోరాటానికి వెనకడుగైనని మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా నిండు బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మీరు అందరూ కూడా భోంచేసి వెళ్ళాలి.